నమస్తే. తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులు అటు దిల్సుఖ్ నగర్లో కావచ్చు, ఇటు అశోక్ నగర్, చిక్కడపల్లిలో కావచ్చు వరుసగా అయితే ధర్నాలు చేస్తూ ఉన్నారు. మరి ధర్నాల కోసం బయటకు వస్తే చాలు ఎక్కడికక్కడ పోలీసులు అరెస్ట్ చేస్తూ ఉన్నారు. మరి వీళ్ళు ఎందుకు అరెస్ట్ చేస్తూ ఉన్నారు, వీళ్ళు ఎందుకు ధర్నాలు చేస్తూ ఉన్నారు, మరి ప్రభుత్వం ఇచ్చిన హామీల మీదనే ధర్నాలు చేస్తూ ఉన్నారా, వీళ్ళు ఏమైనా కొత్తగా ఏదైనా అడుగుతూ ఉన్నారా? వీటన్నిటి గురించి మాట్లాడే ప్రయత్నిద్దాం. మనతో పాటు నిరుద్యోగుల పక్షాన నిరంతరం కొట్లాడుతున్నాడు ఇంద్రనాయక్ అయితే మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడుతుంది. ఇంద్రనాయక్, ఏంది అసలు ప్రభుత్వం ఇంతగానం మీరు ధర్నాలు చేస్తూ ఉన్నా ఎందుకు? మరి దీనికి సంబంధించి ఒక క్లారిటీ కావచ్చు, ఏదైతే మీరు అడుగుతున్న ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన పోస్టులు కావచ్చు, 19,000 ఖాళీ ఒక పక్క మాట్లాడుతూ ఉన్నా కూడా దానిపైన ఎలాంటి క్లారిటీ ఇవ్వట్లేదు. ఎంతసేపు 5,000 గురించే మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి? ఇప్పుడు మేమేదో రేవంత్ రెడ్డి ఆస్తు పాస్తులు ఏం అడగట్లేము, రేవంత్ రెడ్డి సంపాదించిన డబ్బులు ఏం అడగట్లేము. మీ డీజీపీ గారు ఏదో ఉన్నారో 19,000 ఖాళీలు ఉన్నాయి, ఆ ఖాళీలు త్వరలో భర్తీ చేస్తామన్నారు. ఆ భర్తీ కోసమే మాట్లాడుతున్నాం. ఆ పోస్టులు భర్తీ కావాలి, ఆ పోస్టులు మాకు ఇవ్వండి అని చెప్పేసి కొట్లాడుతున్నాం. కానీ మీ ఆస్తు పాస్తుల కోసం అయితే కొట్లాడతలేం కదా. మరి ఎందుకు ఎంత క్లారిటీ లేదు? గత వారం రోజులుగా దిల్సుఖ్నగర్లో ధర్నాలు జరుగుతున్నాయి, రాస్తా రోగులు పిల్లలు రోడ్డు మీదకి వస్తారు, అయినా ప్రభుత్వానికి కనికరం లేదు. ఇవాళ అశోక్నగర్లో కూడా ధర్నాలు జరుగుతున్నాయి, ఇప్పుడు కూడా ప్రభుత్వం ఏం మాట్లాడతారు అంటే వీళ్ళకు నేను క్లారిటీ వచ్చింది మాకైతే. అంటే ప్రభుత్వం మా మీద సోయి చేయట్లేదు, వాళ్ళకు రేపు రాబోయే కాలంలో ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నారని మాకు క్లారిటీగా తెలుస్తుంది. గత ప్రభుత్వం గట్లే చేసింది, మమ్మల్ని వాడుకొని మోసం చేశారు. ఈ ప్రభుత్వం కూడా గట్లే చేసిరు అనుకో, వీళ్ళు ఇంకా తొందరపోవడానికి ఆస్కాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి మేము అంటున్నాం. ఇప్పుడు మీరు 19,000 భర్తీ చేస్తానప్పుడు చేస్తే అయిపోతుంది కదా. మేము ఎవరు బయటికి రావాల్సిన అవసరం లేదు, మాట్లాడాల్సిన అవసరం లేదు, మీ ప్రభుత్వాన్ని విమర్శించాల్సిన అవసరం కూడా అంతగానే లేదు. కానీ మీరు ఇలా సతాయిస్తున్నారు పిల్లలను, అటు గ్రూప్స్ పిల్లల్ని కానీ, ఇటు ఎస్ఐ పిల్లల్ని కానీ, అదేవిధంగా వేరే డిపార్ట్మెంట్ డిఎస్సీ పిల్లల్ని కానీ అందరినీ సతాయిస్తూ మరి ఏ రిక్రూట్మెంట్ మీరు మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొత్తగా ఫిల్అప్ చేసి చెప్పండి. ఏ రిక్రూట్మెంట్ కూడా మీరు చేయలేదు. గత ప్రభుత్వం పరీక్షలు పెట్టి ఓన్లీ నియమపత్రాలు ఇచ్చి ఇలా మేము పెట్టినని చెప్పి మీరు గప్పాలు కొట్టుకున్నారు. కానీ మీరు ఒక్క నోటిఫికేషన్ కూడా లేదు. మొన్న మేము గాంధీ భవన్కి వెళ్ళినాం, అక్కడ పీసీసీ గారు మాట్లాడుతున్నారు. అసలు పీసీసీ గారిని కలవడానికి పోతే కనీసం అక్కడ పక్కన ఉన్న శివచరణ్ రెడ్డి యూత్ కాంగ్రెస్ లీడరు ఇక మా పిల్లల్ని తోసేసే ప్రయత్నం చేసిండు. అంటే కనీసం నిరుద్యోగులు గాంధీ భవన్ పోయినా కూడా మర్యాద లేదు. అంటే వీళ్ళకి రాజకీయంగా వీళ్ళకి పదవులు కావడానికి, మంత్రులు కావడానికి, ముఖ్యమంత్రులు కావడానికి నిరుద్యోగులు అవసరం. కానీ అధికారం వచ్చిన తర్వాత మాత్రం నిరుద్యోగులు లోపలికి వెళ్తే మాత్రం ఇలా బయటికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. మరి అంటే ఇప్పుడు ఈ నోటిఫికేషన్ విషయంలో ఇప్పటివరకు అయితే 5,000 పోస్టులే వస్తాయని ఒక వార్త నడుస్తూ ఉంది. అంటే బడ్జెట్ లేకనే ఇదంతా వేయలేకపోతున్నాం అనేది ఒక వాదన వస్తూ ఉంది. మరి దానికి సంబంధించి ఏం చెప్తారు? నువ్వు బడ్జెట్ లేకనా ఇంకేదైనా కారణాలు ఉండవచ్చు. ఇప్పుడు నువ్వు ఇవాళ సాయంత్రం నోటిఫికేషన్ ఇస్తే ఇవాళ సాయంత్రం జీతాలు ఇచ్చేస్తావా? ఇవాళ సాయంత్రం జీతాలు అయితే ఇవ్వలేవు కదా. అది రిక్రూట్మెంట్ అయ్యి 2 years పడుతుంది. ఆ 2 yearsలో ఎక్కడో ఒకటి సంపాదించి బడ్జెట్ కేటాయిస్తే సరిపోతుంది. నువ్వు దానికి 2 సంవత్సరాల నుంచి బడ్జెట్ లేదు. బడ్జెట్ మరి నీ గవర్నమెంట్ వచ్చిందో ఎన్ని నోటిఫికేషన్ చెప్పు, ఎన్ని నోటిఫికేషన్ చెప్పు. ఒక్క నోటిఫికేషన్ లేదు. ఇక ప్రతిసారి బడ్జెట్ నువ్వు ఎందుకు? మరి నువ్వు కూడా దిగిపో శాతం పరిపాలన లేకపోతే దిగిపో. కానీ బడ్జెట్ లేదని చెప్పి అది చెప్పని చెప్పి పిల్లలు మోసం చేయడం ఎందుకు? అంటే ఇప్పుడు ఇక్కడ బడ్జెట్ లేదని చెప్పేసి మిగతా కార్యక్రమాలు అన్ని ఇట్నే ఆగుతున్నాయి అనుకుంటున్నారా? అంటే ఫ్యూచర్ సిటీ కోసం డబ్బులు వస్తున్నాయి, మూసీ సుందరి కోసం డబ్బులు వస్తున్నాయి, ఇక గాంధీ విగ్రహం కట్టడానికి డబ్బులు వస్తున్నాయి. కానీ మా పిల్లల కాడి భవిష్యత్తు బంగారు పాటలు ఏంటన్నాయని మాత్రం అక్కడ మాత్రం డబ్బులు రావట్లేవు. అంటే మీకు అన్నిటికీ డబ్బులు వస్తున్నాయి, కానీ మా జీవితాలను సరిదిద్దంటారు నాయన అంటే మాత్రం మీకు డబ్బులు రావట్లేదు. అంటే ఇక్కడ క్లారిటీగా అర్థం అవుతుంది ఏమని. ఇక్కడ నిరుద్యోగులను మోసం చేయాలి, నిరుద్యోగులు ఒక 2 ధర్నాలు చేస్తారు, 3 ధర్నాలు చేసి బయటికి రారు, ఏమని చెప్పిందే వినాలని ఒక నియంత్రణ ధోరణిలో ప్రభుత్వం వెళ్తుంది. కానీ రేపు రాబోయే రోజుల్లో రేపు రాబోయే ఎలక్షన్స్లో నిరుద్యోగులు అనే వాళ్ళు ఏ ప్రభుత్వం అంటే ఏ పార్టీకి దగ్గర ఉంటో ఆ పార్టీ విజయం ఖాయం కనబడుతుంది. రాబోయే రోజుల్లో క్లారిటీ కనబడుతుంది. మీకు కూడా మీరు ఏరుకోరు తెచ్చుకుని ఇదే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, అంటే మీరు ఊర్లలోకి వెళ్ళి ధర్నాలు చేసి బస్ యాత్రలు చేసి తెచ్చుకున్నారు. అంటే ఊహించిలా ప్రభుత్వం ఇట్లా ప్రవర్తిస్తా అవుతుందని మీ పట్ల? ఏరికోడి తెచ్చుకున్న మొగుడు అంట ఎగిరేడు అంటుడు మమ్మల్ని. ఏరికోడి తెచ్చుకున్న మా మొగుడిని అయితే గాల్లో ఎగిరేరి కొడుతున్నా. మీ ప్రభుత్వం వచ్చి మమ్మల్ని ఏదో చేస్తా అని చెప్పి మిమ్మల్ని నమ్మితే మీరు వాళ్ళకంటే డబల్ ఇక ఒక నియంత కంటే ఘోరంగా ఇక మమ్మల్ని ఈ రేవంత్ రెడ్డి బాత్రూమ్ పైన, రేవంత్ రెడ్డి బయటికి వెళ్ళినా, రేవంత్ రెడ్డి ఫ్లైట్లో వెళ్ళినా అరెస్ట్ చేస్తారు. గత ప్రభుత్వంలో గట్టు ఉండకపోయేది. సరే వస్తుంటే అంత 2-3 అరెస్ట్ చేస్తారు. కానీ ఇప్పుడు బాత్రూమ్ పోయినా సరే, రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంటి బాత్రూమ్ పోయినా సరే ఇక నిరుద్యోగులు అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. నిరుద్యోగులు అంటే చాలు అరెస్ట్ చేస్తారు. హాస్పిటల్కి వెళ్ళినా, గుడికి వెళ్ళినా, బడికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నిరుద్యోగులను కనబడితే అలర్ట్, అరెస్ట్. ఏంటంటే పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయంటారు. మరి ప్రజాప్రభుత్వమా లేకపోతే నియంత్ర ప్రభుత్వమా లేకపోతే వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా నియంత్ర ధోరణిలోనే వెళ్తుంది. ఇది ప్రజాప్రభుత్వం ముమ్మాటికి కూడా కాదు. ఎందుకంటే ఇప్పుడు మీరు చూసి బారికేళ్ళు చూస్తున్నారు. ఈ
చిక్కడపల్లి లైబ్రరీలో బారికేడ్లు పెట్టాల్సిన అవసరం ఏముంది? పిల్లలందరూ చక్కగా చదువుకుంటారు. నువ్వు నోటిఫికేషన్ చక్కగా చదువుకుంటారు, నువ్వు నోటిఫికేషన్ రాకపోతే కదా పిల్లలు బయటకు వచ్చేది. మరి బారికేడ్లు పెట్టాల్సిన అవసరం ఉంది, పోలీసులు మోహరించాల్సిన అవసరం ఉంది అంటే క్లారిటీగా అర్థమవుతుంది. ఇక్కడ ఏమనంటే ఇది ప్రజా ప్రభుత్వం కాదు, ప్రజల సంక్షేమం కోసం ఆలోచించిన ప్రభుత్వం కాదు, ఇది నియంత ప్రభుత్వం. ఇప్పుడు ఎంతసేపు చాలా మంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, మీ వెనకాల పార్టీలు ఉన్నాయి, మిమ్మల్ని పార్టీలే ప్రేరేపిస్తా ఉన్నాయి, మీ వెనకాల వాళ్ళే మొత్తం పెట్టి నడిపిస్తా ఉన్నారు, అసలు వీళ్ళు నిరుద్యోగులే కాదనే వాదన అయితే పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది. ఏం చెప్తారు దీనికి సంబంధించి? వీళ్ళ వెనకాల పార్టీలు ఉన్నాయా బోటీలు ఉన్నాయని పక్కన పెడితే ఫస్ట్ నువ్వు నోటిఫికేషన్ ఇవ్వాలి కదా. నువ్వు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు నేను బయటకు వస్తే అప్పుడు అన్న సరే నోటిఫికేషన్ బయటకు వచ్చినప్పుడు రాజకీయ పార్టీలను అని నోటిఫికేషన్ నేను ముండా అంటే ఇలా బయటకు వచ్చి మాట్లాడుతుంది. వెనకాల ఆ పార్టీ ఉంది, ఈ పార్టీ, ఏ పార్టీ ఉంది నీకు? మీ పార్టీ తిరగలేదా? మీ పార్టీ గాంధీ బంధుడు తిరగలేదా? మిమ్మల్ని గెలిపేలేదా? ఊరు వాడ గ్రామాల తండాల్లో గూడాలు వెళ్ళి ప్రచారం చేయలేదా? మరి ఏ పార్టీ ఉంది అప్పుడు? కాంగ్రెస్ పార్టీ లేదా? ఇలా అవసరం వచ్చిన తర్వాత ఒక మాట అవసరం తిని ఒక మాట మాట్లాడుతారు. కానీ ఈ ప్రతిపక్షం అన్నప్పుడు ప్రజల పక్షం నుంచి కొట్లాడుతుంది, దాని తప్పలేదు. ఇలా మాకు నష్టం జరుగుతుందని చెప్తే ప్రతిపక్షం దగ్గర వెళ్తాం, నష్టం ఏముంది? ఇప్పుడు ఆ రోజు మీ దగ్గర కూడా వచ్చినాం కదా, గ్రూప్ అని కేసు వేయించినాం, మాట్లాడినాం, బల్మూరి వెంకట మాట్లాడి, మాతోటి రియాజ్ మాట్లాడినాం, ఆకునూరి మురళి మాట్లాడిన, అందరూ మాట్లాడి అప్పుడు ఏ ప్రభుత్వం ఉంది? అవైలబుల్ లేరా? మరి కలుస్తలేరా? ఫోనే చేయట్లేదు, ఫోనే ఎత్తారు వీళ్ళు ఫోన్ భయం. వీళ్ళ పదవులు ఆడబోతే మా ఫోన్లు ఎత్తారు ఫస్ట్. వీళ్ళ గురించి మన టైం వేసి మొన్న మనం చిక్కడపల్లి లైబ్రరీలో ఉన్నాం. ఇదే లైబ్రరీలో అద్దంకి దయాకర్ వచ్చి వారం రోజుల్లో ముఖ్యమంత్రిని కల్పిస్తా మీ సమస్యలని మాట్లాడుతా అన్నారు. ఏంది మరి దాని తర్వాత ఎప్పుడైనా దానికి సంబంధించి చర్చలు జరిగినాయి? వారం అన్నాడు కానీ ఏ వారం ఇప్పుడు దాకా తెలియదు మాకు. వారం ఎన్ని వారాలు పోయినాయి? ఇప్పుడు చాలా వారాలు వెళ్ళిపోయినాయి. మరి ఆ వారం 3వ వారమా, 4వ వారమా, 7వ వారం అని చెప్తే బాగుండేది. మరి ఏ వారం అనుకో, వారం చూస్తూనే ఉన్నాం మేము. అద్దంకి దయాకర్ వస్తాడా రాటాడా అని చెప్పేసి వారం చూస్తున్నాం, కానీ ఏ వారం మాకు క్లారిటీ లేదు. అద్దంకి దయాకర్ కూడా మంచి పదవి విప్ ఇది ఎమ్మెల్సీ వచ్చేసింది. ఇప్పుడు ఆయన కోసం ఇంక మంత్రి పదవి కోసం ట్రై చేస్తున్నాం. ఇంకోసారి వస్తే మాత్రం పక్కా మంత్రి పదవి వస్తుంది. ఫైనల్ ఏం చెప్తారు మరి? ఈ రోజు కూడా కొంతమంది అరెస్ట్ చేసుకొని తీసుకుపోయారు, మిమ్మల్ని కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు, మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా జరుగుతుంది పోలీసులకు మధ్యలో. సో ఏం చెప్తారు దీనికి సంబంధించి? కొట్టడం జరుగుతుంది. ఇది తెలంగాణ ఉద్యమం కోసం ఎట్లా కొట్లాడినో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉద్యోగాల కోసం అట్లా కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కేసులు బుక్ చేస్తారు, ఎఫ్ఐఆర్లు బుక్ చేస్తారు, ఎఫ్ఐఆర్లు కూడా అయినాయి. మరి మా ప్రజాప్రభుత్వానికి ఇప్పుడు ఎఫ్ఐఆర్లు ఎందుకు బుక్ చేస్తారో అర్థం కావట్లేదు. ఏమనంటే 11 మంది మీద ఆ రోజు 11 గంటలకు మేము పిల్లలందరినీ కూడా అక్కడ ఏదు దండం పెడతాం, కాలు మొక్కుతామన్నా కూడా కనీసం కనికరం లేకుండా, కనీసం వాళ్ళకల్లి చూడకుండా కేసులు బుక్ చేయండి, బయట కూర్చొని అందరూ కేసు బుక్ చేస్తే ఎంతమంది బుక్ చేస్తావు కేసులు? నువ్వు అరెస్ట్ చేయాలనుకుంటే జైలు సరిపోవు. 30 లక్షల మంది నిరుద్యోగులు బయట ఉన్నారు, అందరి మీద అరెస్ట్ చేసి అందరూ ఒకసారి బయటకు వస్తే నీ జైలు సరిపోవు, మీ ఏం సరిపోవు. ఒకసారి కూడా ఆలోచన చేయని కోరుతున్నాను. సో మరి నిజంగా మీ డిమాండ్ల ప్రకారం 19,000 నోటిఫికేషన్ రాకపోతే ఏంది మరి తదుపరి కార్యాచరణ ఏంది? మరి ఏం చేస్తారు? రేవంత్ రెడ్డి ఉండడు. 5,000 నోటిఫికేషన్ ఇస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉండదు, బరాబర్ ఉండదు. ఇది మాత్రం క్లారిటీ ఇస్తున్నారు రేవంత్ రెడ్డి గారికి. ఎవరు ఇచ్చినా ఇవ్వకుండా మాత్రం నిరుద్యోగుల తరఫు నుంచి ఒక మాట్లాడుతున్నాం. 5,000 ఉద్యోగాలు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిననుకో ప్రభుత్వమే ఉండదు అసలు. ఫస్ట్ ప్రభుత్వం ఏం చేయాలి మాకు కూడా తెలుసు, ఎందుకంటే మేము కూడా మీకు కోసం కష్టపడిన వ్యక్తులమే. ఎవరితో మాట్లాడి ఎట్లా మాట్లాడాలి, ఏం చేయాలి కూడా మాకు క్లారిటీ ఉంది. కాబట్టి 5,000 ఇవ్వకండి, మీ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలంటే 12,000 19,000 ఇవ్వండి, కానీ 5,000 ఇచ్చి మాత్రం మీ ప్రభుత్వాన్ని కూలదొచ్చని చెప్పేసి మేము గట్టిగా అనిగిస్తున్నాం.